సో గైస్ ఉందని చెప్పి టాకో బెల్ దగ్గర ఆగాం. ఇది వెజ్ రైస్ బౌల్. అక్కడ ఆవులన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి, ఏంది ఏం చేస్తున్నాడు అని చెప్పారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చికాగో. ఇప్పుడే నిద్ర లేచా, ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా. సో ఇవంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ స్నానం చేసి ఇంకా స్టార్ట్ అవుతా నేను. సో అదిదా సిచ్యువేషన్. సీ యూ ఇన్ కార్ ఎట్ 7:30. సో ద టైమ్ ఇస్ 6:44. మెల్లగా స్టార్ట్ అవుదాం. సో లెట్స్ గో. హలో there guys. So all the preparation is done. Nimbus are placed on each wheel of the vehicle because that is the biggest insurance that you can get in United States as a desi. दिख रहा है क्या? ఓకే, 4 నిమ్మకాయలు 4 చక్రాల కింద పెట్టేసా. అండ్ రైట్ నౌ ద థింగ్ ఇస్ गाड़ी को स्टार्ट करो एंड निकल पड़ो. स्टार्टिंग इन okay, so let's start the journey. So towel, everything organized. Built దగ్గర ఆగి తినేసి స్టార్ట్ అవుదాం. पहले खा के निकलते हैं. थोड़ा कुछ खा लेने पर I will have that this thing to travel for a long distance. Bismillah. ఓకే, నిమ్మకాయలు తక్కిచ్చేసాం అండ్ వీఆర్ గుడ్ టు గో. So as you can see guys, the range is 361. Take the second right onto West 31st. Okay, cool Google, cool. So the range is 361. The fuel meter is literally full, and we are getting an average of 15.2. Onto South LaSalle Street. So we are getting an average of 15.2, which is very bad. So once I hit the highway and go, it will be really good. అరే ఎవడ్రా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నారా? At the light, turn left onto South LaSalle Street. ఓకే ఫెలస్, సో లెట్స్ గో. తినకుండా అయితే నేను స్టార్ట్ చేయలేను, ఎందుకంటే లాస్ట్ టైం అలానే చేసా, ధూళి తీరిపోయింది. 2 రెడ్ బుల్ 2 స్నీకర్లతో బతికా 2 రోజులు. సో కనీసం ఏమైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తే ప్రాబ్లం ఏం అవ్వదు. లైక్ యూ విల్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ స్పేస్ ఇన్ యువర్ స్టమక్. లైక్ యూ క్యాన్ do a little bit extra on miles. So the reason I came to Chicago is because I had a small interview, in-person interview. So as you guys know, the job market, how it is and stuff. So anything which is coming in your way is like a good offer to you. So it was not planned to come to Chicago. I thought of not coming to Chicago because I didn't had any kind of transportation at the last moment. So later I realized yes, I can do this thing. I can do the interview pretty well. So that is the reason I chose
chose this car. Like, In half a mile, keep left to stay on I-90 West, I-94 West. సో ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఎక్కడ మీకు మన ఇండియన్ రెస్టారెంట్స్ ఏవి ఓపెన్ అవ్వవు. సో ఐ విల్ బి లైక్ గోయింగ్ టు దిస్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ జాయింట్. They have a really nice food over there. Like, it's nice. It's not bad. So it's good according to their taste, not Indian taste. So yes, that's what's up. In 1000 feet, take the I-90 ramp. సరే ఎందుకు సాగొడుతున్నావు? తీసుకుంటా, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతా. హోల్డ్ ఆన్. లైక్ ఇంకా ఈ మండే నా దగ్గర ఇంకా 2 డేస్ ఉంటుంది. ఈరోజు రేపు ఉంటుంది. సో ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమం కవర్ చేసుకుంటే, చూడాల్సిన ప్లేసెస్ చూసేసుకుంటే మనకు కూడా ఒక మెమరీలా ఉంటుంది. సో మనకు కూడా టెన్షన్ ఉండదు. అది ఒక చిన్న టైప్ ఆఫ్ మోటివేషన్లా ఉంటుంది నెక్స్ట్ జాబ్ హంట్కి. Like, you need some motivation every day to keep on those gruesome applications and rejections. Because ఒక పాయింట్లో మనిషి పిచ్చోడైపోతాడు. అన్ని అప్లికేషన్లు చేసి అసలు ఇదొక చిన్న ప్రాబ్లం ఉంది దీంతో. లైక్, ఇది కొంచెం హార్ట్ బ్రేకింగ్ మీద పడిపోతుంది కింద. అదర్ దెన్ దట్ ఇట్ ఈస్ ఫైన్. వచ్చేసాం మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి. ప్యాన్ కేక్స్ ఆర్డర్ పెట్టుకుంటా, లేదు వాఫల్ ఆర్డర్ పెడతా. ఎవడరా హారన్ కొట్టేది? మాకి సిగ్నల్ రెడ్ ఉందిరా పెంచొద్దు. ఆడైతే సిగ్నల్ లైట్ కౌంట్ చేసుకుంటూ కూర్చున్నాడు వాడైతే, లిటరల్గా. గ్రేట్ వైట్ గ్రిల్ అని చెప్పి, వైట్ ప్యాలేస్ గ్రిల్. సో దిస్ ఇస్ ద ప్లేస్. Banana and cinnamon apple. Just it's only one choice, okay? Okay, I will go with banana. Banana waffle, okay? Yep. That's it? Yeah, that's it. Okay, thank you. ఇక్కడ తినడానికి వస్తే పొద్దున ఒక మంచి స్టోరీ దొరికింది. స్టోరీ అంటే స్టోరీ కాదు, లైక్ పాపం వాళ్ళు పే చేయలేదంట. ఆమె అక్కడ గొడవ పడుతుంది. అయ్యో, తీసేసారా? నా కార్ వెనకాలనే గొడవ పడుతున్నారు. ఇలా గురించి తెలిసిందే కదా. ఒకవేళ అదేమన్నా చేసి ఎక్సిలేటర్ గట్టి కొట్టితే దానికి వెళ్ళి తగిలి మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని చెప్పి ఇలా ఉండింది. సో ఇది ప్లేస్ వైట్. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అవర్ గుడ్ ఓల్డ్ వాఫల్, బనానా వాఫల్. ఐ లైక్ ఇట్. సో ये खाएंगे और निकलेंगे. తినేసా, అయిపోయింది. బ్యాక్ టు రోడ్.
ఓకే, కొంచెం టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సగం జర్నీ, ఐ మీన్ స్టిల్ 175 miles లెఫ్ట్, స్టిల్ లాంగ్ వే టు గో. సో నాకు బేసిక్గా రోడ్ ట్రిప్స్ చేయడం అంటే చాలా ఇష్టం, అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ కూడా. ఐ మీన్ ఐఎమ్ లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, లైక్ నాకు చాలా ఇష్టం ఇలా చేయడం. అలోన్గా చేయొచ్చు, ఫ్రెండ్స్తో చేయొచ్చు, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అంతే, చూడాలి, చేయాలి. డ్రీమ్ ట్రిప్ ఏంటంటే ఫ్రమ్ చికాగో టు కాలిఫోర్నియా, Route 66. సో క్రాస్ కంట్రీ రైడ్ చేద్దాం అని చెప్పి ఇదొక చిన్న డ్రీమ్ ఉంది. లైక్ వెళ్ళేటప్పుడేమో వెస్ట్, ఐ మీన్ సౌత్ సైడ్ నుంచి, వచ్చేటప్పుడేమో నార్త్ దగ్గర నుంచి, లైక్ 2 sides కవర్ చేద్దామని చెప్పి. సో ఈ ట్రిప్ కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలి, దగ్గరగా $3,000-4,000 పెట్టుకోవాలి. కార్ లైక్ ఐ కెన్ డూ ఇన్ స్ట్రెచ్. ఒక మంచి 2 weeksకి కార్ తీసుకుంటే ఒక $800 అవుతుందేమో. ఇంకా ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్ తీసుకోవాలా, లేకపోతే ఇట్లాంటిదే కొంచెం పెద్ద SUV టైప్ తీసుకుంటే మనకు బాగుంటుందా అని చెప్పి ఇంకేం డిసైడ్ కాలేదు. సో దట్స్ స్టిల్ ఇన్ మేకింగ్. సో అది కూడా ఒక వ్లాగ్ చేయాలి. సో లైక్ ఈ షార్ట్ ట్రిప్స్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఐ వాంట్ టు టెస్ట్ మై డ్రైవింగ్ ఎబిలిటీ. అంటే ఒక స్ట్రెచ్ నేను ఎంతసేపు కొట్టగలుగుతున్నా, లైక్ హౌ మచ్ కెన్ ఐ పుష్ అని చెప్పి టెస్ట్ చేసుకుంటున్నా నేను. సో దీస్ ఆర్ ఆల్ టెస్ట్ రన్స్. ఇప్పటివరకు అయితే ఎన్నైతే కార్లు నేను రెంట్ చేసి తిప్పాను, సో దీస్ ఆర్ ఆల్ టెస్ట్ రన్స్. లైక్ చేయొచ్చా, చేయలేమా, క్రాస్ కంట్రీ రైడ్ మనతో అవుతుందా అవ్వదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నా. ఎస్టర్డే నేను పియోరియా నుంచి వస్తున్నప్పుడు, నేను ఇక్కడ నుంచి పియోరియా వెళ్ళేటప్పుడు 3 బ్రేకులు తీసుకున్నా నేను వెళ్ళేదారిలో. సామాన్లన్నీ వేసుకొని చేసి అక్కడ వెళ్ళేటప్పటికి నాకు దూలు తీరిపోయింది. సో 3-4 బ్రేకులు తీసుకున్నా. కానీ మళ్ళీ పియోరియా నుంచి చికాగోకి వస్తున్నప్పుడు నేను జస్ట్ ఒకటే బ్రేక్ తీసుకున్నా, అది కూడా సూసు బ్రేక్. సో నాకు అక్కడ ఒక చిన్న టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లైక్ ఐ కెన్ స్ట్రెచ్ చేయొచ్చు, లైక్ 7 hours డ్రైవింగ్ పాసిబులా అని చెప్పి ఈరోజు కనుక్కుందామని చెప్పి బయలుదేరుతుంది. ప్లస్ ఇది కూడా ఒక వ్లాగ్ చేయొచ్చు ఇది. సో ఇదొక టెస్ట్ రన్ అనమాట. టెస్ట్ రన్, ఒక వ్లాగ్, ఒక న్యూ ప్లేస్ విజిట్ అండ్ బ్యాక్ టు బేస్. సో ఇలా కలిసి వచ్చింది. సో చూద్దాం ఎట్లా అవుతుందో. ఏంటది కన్సర్ట్లా అనిపించింది. ఓరి అమ్మ, అది సాంగే అట్లున్నాయి జాత్. ఓకే చలో, కొంచెం బ్రేక్ తీసుకున్నాం. County Road F, then turn right onto County Road. Turn right onto County Road F, then turn right onto the ramp to I-94 West. In 600 feet, turn right toward County Road F. మీకు ఒక గమ్మత్ చూపించాలి ఇక్కడ. సో యూజువల్గా స్టాప్ సైన్ ఉంటుంది కదా, ఇక్కడ Turn right onto County Road F, then turn right onto the ramp to I-94 West. అది చూసారా? వో స్టాప్. ఓకే, దట్స్ లైక్ ద రియల్ క్రేజీ థింగ్ anyone can keep. Turn right onto the ramp to I-94 West, then merge onto I-94 West. సరే చేస్తున్నా. ఎందుకు పెడెస్ట్రియన్స్
అదిదా సిచ్యువేషన్ గైస్. మళ్ళీ రోడ్ ఎక్కేసాం. చిన్న బ్రేక్ తీసుకున్నాను ఎందుకంటే 80 మైల్స్ అయితే కవర్ చేశాను. ఇంకో 80 మైల్స్లో డెస్టినేషన్ వచ్చేస్తుంది. నాకు జాబ్ ఏదైతే సిటీలో వస్తుందో ఆ సిటీకి నేను ఇట్లా సామాన్లన్నీ ప్యాక్ చేసేసుకొని కార్లో ఇట్లాంటి ఏదైనా పెద్ద ఎస్యూవీలో మంచిగా సామాన్లన్నీ ప్యాక్ చేసేసుకొని మూవ్ అవుట్ అయిపోవాలి. లైక్ రోడ్స్ చూడాలి, జనాలను చూడాలి. ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క కల్చర్ ఉంది, ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క ఇది ఉంది. లైక్ ఐ వాంట్ టు నో దట్ దిస్ థింగ్ వై అమెరికా ఇస్ గ్రేట్. లైక్ అమెరికా గ్రేట్ ఎందుకు ఉంది అని చెప్పి ఐ వాంట్ టు నో. సో ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడియా వస్తుంది. లైక్ ఇక్కడ జనాల లైఫ్ స్టైల్ ఏంటి, అదర్ థింగ్స్ యూ గెట్ టు నో. అండ్ it is one of those things that push you to the next self. Like ఇది కాకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు నువ్వు. లైక్ ఆ మెంటాలిటీ ఉండాలి. లైక్ ఫైటర్ మెంటాలిటీ అంటే ఆబ్వియస్గా ఉండాలి యూఎస్కి వచ్చాక. సో ఇప్పుడు అదే చేస్తున్న జాబ్స్. ఇది చాలా బ్యూటిఫుల్ ఫేజ్ అంట నా లైఫ్లో. లైక్ జాబ్ సర్చ్ చేస్తున్నా, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, అండ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ అ బిట్. డబ్బులు మేనేజ్ అవుతున్నాయి, ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం డబ్బులది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఓకే, ఇట్స్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. This place looks like most white dominant area because వీళ్ళది ఏమో నాకు వైట్స్ ఉన్న ప్లేసెస్ చాలా నీట్ అనిపిస్తాయి. ఎట్లా ఒక పద్ధతిగా ఎట్లా అంటే వావ్ అనిపిస్తుంది నీకే. క్రేజీ ఓయ్ షట్. వెరీ నైస్ నేబర్హుడ్. ఇంకా 19 minutes చూపిస్తుంది, వెళ్తాం. Hi guys, so reached the Devil Lake. So this is the most scenic view that I can find. So there's a cliff somewhere down there. So there's a trail. I will walk there, take some pictures and head back home. So explore that bit over there because that's really beautiful. Uske baad mein we will see. And there's a beach on that end too. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అని చెప్పి వచ్చాం. అసలు ఎంత క్రేజీగా ఉందంటే లైక్ లిటరల్ చాలా క్రేజీగా ఉంది. ఇక్కడ నుంచి జారితే ఏం లేదు, డైరెక్ట్ యమలోకానికి.
వర్షం పడుతున్నప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి పడితే ఇంకేం లేదు, బొక్కలన్నీ ఇరిగిపోతాయి. కానీ వర్త్ ద వ్యూ. ఈ వ్యూ కోసం చచ్చిపోవాలా అవసరం లేదు, నార్మల్గా ఎంజాయ్ చేస్తే చాలు. కాలు జారద్దు అంతే, ఇంకా మిగతాదంతా ఫైన్. వర్షం పడుతున్నప్పుడైతే చాలా ఇదిగా ఉంటుంది. You're taking picture? Yeah, I was just taking a video. Okay. దేవుడు తరివేస్తున్నాడు. నా నియంగా కొంచెం నెట్టాలనిపిస్తుంది కానీ చేయలేం, తప్పు. So this is the view that I traveled 4 hours for. Like I'll take a slow motion. ఎక్కేటప్పుడు అయితే పులుసే కారిపోయింది. లైక్ అమ్మా అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. అసలు అవ్వలేదు. ఇంత అసలు ఎందుకు ఎక్కుతున్నాను రా బాబు అనిపించింది. దాని తర్వాత ఓకే వర్త్ ద వ్యూ అనిపించింది. నేనైతే మొత్తం తడిసిపోయా గాన్. నేనైతే ఇక్కడ కూడా ఏదో ఉంది. సో ఇంత దూరం ఎక్కాం కాబట్టి చూడకుండా అయితే వెళ్ళదుగా, చాలా బాగోదు, చూసే వెళ్దాం. అది గైస్ అయిపోయింది. డెవిల్ లేక్ చూద్దామని చెప్పి చాలా రోజుల నుంచి ఉండింది, చూసేసా. అయ్యో బ్యాటరీ లేదు, స్పేస్ కూడా లేదా. మంచిది, నేను ఇప్పుడే చేంజ్ చేద్దాం అనుకుంటూనే ఉన్నా. చేంజ్ చేద్దాం. అదిదా సిచ్యువేషన్ గైస్. అయిపోయింది. గోప్రో కొంచెం సీన్ చేసింది, సో అందుకని చెప్పి ఫైల్స్ అన్నీ ఎక్కించుకుంటున్నా. ఆ టైం పడుతుంది. ఇదైతే అసలు ఎంత కర్వీగా, అసలు ఎంత మంచిగా ఉందంటే ఈ రోడ్డు, లైక్ క్రేజీ ఉంది. ఇది నిజంగా డ్రైవ్ చేయాలి. నిజంగా ఎప్పుడైనా డెవిల్ లేక్ వచ్చినప్పుడు ఈ రోడ్ అయితే పక్కా ట్రై చేయండి. అవుచ్, ఎక్కిచ్చేసా. ఓర్ని అమ్మ, నిజంగా ఇది రికార్డ్ చేస్తూ ఇది తిప్పడం చాలా కష్టంగానే ఉంది. అది 2 హ్యాండ్స్ స్టీరింగ్ మీద ఉండి కరెక్ట్గా డివైస్ క్యాప్చర్ చేయగలిగితే అప్పుడు బాగుంటుంది. కానీ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు హెడింగ్ బ్యాక్. అసలు ఇక్కడ సిగ్నల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళి పోస్ట్ అన్నీ చేసుకోవాలి. లైవ్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేస్తే ఇంకా జనాలే హ్యాపీ, నేను హ్యాపీ. ఎటు వెళ్తే ఏమొస్తుంది. అసలు ఇది ఉంది బయ్యార్ రోడ్డు. ఆహాహాహాహా, అసలు ఏం అరుస్తుంది తెలుసా. అసలు ఈ క్రైస్లర్ గ్రూప్ V6లో అయితే క్రేజీ అరుస్తాయి అసలు. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ.
అబ్బా నేను ఫస్ట్ టైం ట్రాక్టర్ చూస్తున్నా, చాలా రోజుల తర్వాత చూస్తున్నా ట్రాక్టర్ అయితే. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా నాకు దారి తెలియదు ఎటు వెళ్ళాలో. సో దారి చూసుకొని ఫస్ట్ నెట్ వస్తే నెట్ ఇచ్చేసుకొని నెట్ మొత్తం చేసుకొని దాని తర్వాత అది స్టార్ట్ ఫ్రమ్ హియర్.